హాయ్ హలో వెల్కమ్ టు గ్రీష్మా కిచెన్. దిస్ ఈజ్ రేణుక. ఇవాళ మీకు చికెన్ పికిల్ ఏ విధంగా తయారు చేయాలి, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపించేస్తానండి. ముందుగా ఇలా స్టవ్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఇలా స్టవ్ మీద ఒక గిన్నెని తీసేసుకోండి. ఇలా చూడండి, ఇలా గిన్నెని పెట్టుకుని ఇది కొద్దిగా వేడయ్యాక అలా ఒక 1 లీటర్ వాటర్ని ఇలా వేసేసుకోండి. ఇంకా నేను మంచినీళ్ళని తీసుకుంటున్నానండి. ఈ చికెన్ బాయిల్ చేయడానికి అన్నట్టు నేను ఇలా తీసుకుంటున్నాను. ఈ నీళ్ళు అన్నవి కొద్దిగా అలా వేడి అయ్యాక చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా పెట్టేసుకున్నాం కదా. ఇలా కొద్దిగా వేడి అయ్యాక ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని వేసేసుకోండి. కల్లుప్పు తీసుకున్నానండి నేను. ఇలా చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసేసుకోండి. అలానే చికెన్ అండి, ఈ చికెన్ 500 గ్రామ్స్ తీసుకున్నాను నేను. బోన్లెస్ అండ్ స్కిన్లెస్ తీసుకున్నాను. మనం చికెన్ షాప్కి వెళ్ళి పికిల్ కోసం అన్నట్టు ఫ్రెష్గా అప్పటికప్పుడే ఒక కోడిని తీసుకుని ఇలా కొట్టించేసుకున్నానండి నేను. ఈ పీసెస్ని మొత్తాన్ని మరుగుతున్న ఇలా నీటిలోకి వేసేసుకోవాలి. వేసుకుని ఇలా మొత్తాన్ని కదుపుకుంటే ఇందులో ఉన్నటువంటి నీచు స్మెల్ అనేది వెళ్ళిపోతుందండి. అలానే ఇలా వైట్గా పైకి వచ్చేసింది కదా వాటర్లోంచి, ఇలా స్ట్రైనర్ తీసుకొని దీన్ని మొత్తాన్ని రిమూవ్ చేసేయాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తాన్ని రిమూవ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఒక బౌల్ తీసుకుని అందులోకి ఇలా స్ట్రైనర్ ద్వారా ఈ చికెన్ మీద వచ్చినటువంటి, చికెన్ బౌల్లో వచ్చింది కదా, దీని మీద వచ్చినటువంటి ఈ వైట్నెస్తో ఉన్నటువంటి మొత్తం అంతా రిమూవ్ చేసేసేయాలి. అగైన్ మళ్ళీ ఇంకొకసారి తీసేసేయాలండి. దీన్ని కదుపుకొని ఇలా చూడండి, ఇలా స్పాచులాతో కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత అగైన్ మళ్ళీ వచ్చిన దాన్ని 2 టైమ్స్ ఇలా రిమూవ్ చేసేసుకోవాలి. అప్పుడే పికిల్ అన్నది నిల్వ ఉంటుందన్నమాట. ఈ వేస్ట్ మొత్తం ఇలా బయటికి వెళ్ళిపోతేనే చికెన్ ముక్కలు ఎటువంటి స్మెల్ లేకుండా పికిల్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఈ నీచు స్మెల్ అన్నది వెళ్ళిపోతేనే పికిల్ మంచి టేస్ట్ వస్తుంది, అలానే నిల్వ ఉంటుంది కూడా ఇలా చేసుకోవడం వల్ల. అంతే అండి, స్ట్రెయినర్తో ఇలా మొత్తాన్ని ఈ పీసెస్ని మొత్తాన్ని వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా ప్యాన్లోకి సపరేట్ చేసేసుకోవాలండి. అప్పుడే పీసెస్కున్నటువంటి వాటర్ అంతా తొందరగా డ్రై అయిపోయి మనం పికిల్ పెట్టుకోవడానికి ఈజీగా రెడీ అయిపోతాయి. ఇలా తీసేసుకోవాలి. ఒక ప్యాన్లో కానీ ఒక ట్రే కానీ తీసుకుని మనం తీసుకున్నటువంటి పీసెస్ని వాటర్ లేకుండా ఇలా స్ట్రెయినర్ సహాయంతో పీసెస్ని రిమూవ్ చేసుకుని, నేనైతే ఇలా ఒక ప్యాన్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి. చూడండి, మొత్తం ముక్కలన్నింటినీ ఇలా వేరు చేసేసాను. చూడండి, ఇలా చేసుకుని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకుని వీటిని కంప్లీట్గా చల్లగవ్వాలి. ప్లస్ వీటికి ఉన్నటువంటి వాటర్ అన్నది చెమ్మ మొత్తం వెళ్ళిపోవాలండి. అంతవరకు వీటిని గాలికి కానీ లేదంటే ఎండకని పెట్టేసుకోవాలి. ఇలా ఒక 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అలా తీసుకుంటుంది టైము. అంతలోపు వీటిని ఇలా పక్కన పెట్టేసుకునేసి అగైన్ ఇంకొక పాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని, చూడండి ఇక్కడ చూపించిన విధంగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ఇలా ఈ పెనం అన్నది లైట్గా హీట్ వచ్చేంత వరకు అలా చూసుకొని, చూడండి ఇలా లైట్గా హీట్ అయ్యాక అందులోకి నేను దాల్చిన చెక్కను తీసుకున్నానండి. ఇలా దాల్చిన చెక్క తీసుకుని వేసుకున్నాను. అలానే 2 యాలకులు, అలానే 2 స్టార్ అనాస్ తీసుకున్నానండి. అనాస పువ్వులు 2 తీసుకున్నాను. అలానే జాపత్రి తీసుకున్నాను, మేస్. అలానే ఒక 5 లవంగాలు తీసేసుకున్నానండి. క్లోవ్స్ తీసుకున్నాను ఇలా. అలానే ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, అలానే ఆవాలు 1 స్పూను, ఒక 1 స్పూన్ గసాలు తీసుకొని వేసుకున్నానండి. ఇలా వీటిని మొత్తాన్ని ఇలా ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, లేదంటే గసాలన్నవి మాడిపోతాయి. మొత్తాన్ని ఇలా కదుపుకుంటూ అటు ఇటు టర్న్ చేసుకుంటూ నేను ఇలా వేయిస్తుంటే గసాలన్నవి సరిగా వేగట్లేదండి, కదలట్లేదు. అందుకన్నట్టు నేను ప్యాన్ని అటు ఇటు కదుపుకుంటూ వేడి చేసుకుంటున్నాను. వీటిని మనం ఇలా
టర్న్ చేసుకోకపోతే, అటు ఇటు కదుపుకోకపోతే మొత్తం మసాలాలన్నీ మాడిపోతాయండి. ఓకే అండి, చాలు. ఇంకా ఇది హీట్ అయిన ప్యాన్లోకి వేసాం కాబట్టి ఆల్రెడీ ఇవి ఇంకా జస్ట్ అలా రోస్ట్ అయ్యాయి. చాలండి, ఆఫ్ చేసేసుకొని వీటిని బ్లెండ్ చేసుకోండి. అగైన్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి నేను వేరుశనగ పల్లీల నూనె అండి, మనం తీసుకున్న 1/2 కిలో చికెన్కి 200 ml వేరుశనగ నూనె అయితే సరిపోతుంది. ఇలా వేసేసుకున్నాను. మనం ఇందులోనే చికెన్ని డీప్ ఫ్రై చేసుకొని అలానే ఇది పికిల్కి యూస్ చేసేసుకుంటామండి. ఆయిల్ అన్నది ఎక్కడ వేస్ట్ అవ్వదు. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా పాన్లో ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇంతకుముందే బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని కంప్లీట్గా ఎక్కడ తడన్నది లేకుండా చూసుకొని తీసుకున్నాను. చూడండి, ఇలా ఈ ముక్కల్ని మొత్తాన్ని డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకున్నాం కదా, అందులోకి ఇలా వేసుకొని పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని వేసుకున్నానండి. మొత్తం పీసెస్ అన్నింటినీ నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ ఆయిల్లోకి వేసినటువంటి ముక్కలు చికెన్ పీసెస్ మొత్తాన్ని ఒక స్పాచులా తీసుకుని నెమ్మదిగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలండి. ఈ ముక్కలు అన్నవి నీట్గా మొత్తం 4 సైడ్స్ ముక్కలను 4 సైడ్స్ నీట్గా ఒకే విధంగా ఫ్రై చేసుకోవాలి. కలుపుతూనే ఫ్రై చేసుకోండి, లేదంటే ఒకవైపు బాగా ఫ్రై అయిపోతాయి, ఇంకొక వైపు అలానే పచ్చి పచ్చిగా ఉండిపోతాయండి. ఇలా ఉన్నాయంటే పికిల్ అన్నది నిల్వ ఉండదు, స్మెల్ వచ్చేస్తుంది కూడా. కాబట్టి నీట్గా ఇలా అటు ఇటు టర్న్ చేసుకుంటూ వేయించుకోండి. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి. చూడండి, మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా స్లైట్గా కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇది చూడండి, ఇలా అటు ఇటు కదుపుతూనే వేయించుకుంటున్నాను నేను. ఇలా వేయించుకోవాలి. చూడండి, మంచి రంగు వచ్చాయి కదా, ఇంకా ఒక 2 minutes అలా వేయించుకోవాలి దీన్ని. ఇప్పుడు ఇందులోకి ముందే కడిగి డ్రై చేసి తీసుకున్నటువంటి పుదీనా ఆకుల్ని వేసుకున్నానండి నేను. ఇలా వీటిని బాగా కడిగి సాల్ట్ వాటర్లో వేసి అలానే వీటిని బాగా డ్రై చేసుకున్నానండి నేను. ఎక్కడా కూడా తేమన్నది లేకుండా డ్రై చేసుకుని ఆయిల్లో ఇలా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ పుదీనా ఆకులు అన్నవి పూర్తిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇలానే చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా అటు ఇటు కలుపుకుంటూ ఈ మింట్ లీవ్స్ అన్నవి పూర్తిగా క్రిస్పీగా అయ్యేంత వరకు చూడండి ఇలా పెట్టేసుకున్నాను నేను. అంతలోపు అల్లం వెల్లుల్లిని సాల్ట్ వాటర్లో కడిగి సేమ్ ప్రాసెస్ అలానే డ్రై చేసేసుకునేసి తీసుకున్నానండి. మిక్సీ జార్లో వేసినప్పుడు కూడా కొద్దిగా పసుపు, ఇది నీట్గా సాఫ్ట్గా బ్లెండ్ అవ్వడం కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని బ్లెండ్ చేసుకున్నానండి. ఇక్కడ కూడా నేను ఎక్కడ కూడా వాటర్ వేయలేదు. వాటర్ వేయకుండా మనం మిక్సీ పట్టినప్పుడు సరిగా రాదు కాబట్టి, ఇలా బ్లెండ్ అవ్వదు కాబట్టి సాఫ్ట్గా నేను ఆయిల్ యూస్ చేశానండి. వాటర్ ప్లేస్లో ఆయిల్ యూస్ చేసి బ్లెండ్ చేసుకున్నాను నేను ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని. చూడండి, నీట్గా మిక్సీ పట్టి తీసేసుకున్నాను. ఇలా వేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఇలా దూరగా వేయించుకోవాలండి. దీన్ని మొత్తాన్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా పాన్ మొత్తము. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయంగానే మంచి స్మెల్ వస్తుందండి. అసలు గుమాలిస్తుంది. అసలు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి స్మెల్కి నాకైతే. చూడండి, ఇలా కలుపుకుంటూ నెమ్మదిగా అటు ఇటు కదుపుకుంటూ ఇది మంచిగా పచ్చి వాసన పోయి గోల్డెన్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలండి. ఇలా చూడండి, ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. అలానే ఇప్పుడు ఇలా కదుపుకొని కాసేపు అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది బాగా వేగిపోయింది. అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఇప్పుడు ఇందులోకి నేను కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకున్నానండి. ఇలా నేనైతే ఒక 10-15 అలా తీసేసుకున్నాను. 10-15 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని ఇలా వేసుకుని వేయించుకున్నానండి. అలానే ఎండు కొత్తిమీర పొడిని తీసేసుకున్నాను.
చూడండి ఇక్కడ చూసిన అలానే కొద్దిగా పసుపు తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ అండి. ఇది కూడా పసుపు కొమ్మలు తీసుకొని నేను మిక్సీ పట్టించి తీసుకున్నానండి. పసుపు కూడా పికిల్ కోసం అన్నట్టు. అలానే రుచికి సరిపడా, మనం పికిల్స్ కంటే కొంచెం సాల్ట్ ఎక్కువగానే యూజ్ చేస్తాము, అందుకన్నట్టు నేను 2 టేబుల్ స్పూన్ ఫుల్ టేబుల్ స్పూన్ వేసాను హాఫ్ కేజీకి. అగైన్ ఒకవేళ ఇంకా ఉప్పు తక్కువగా ఉందంటే మరి లాస్ట్లో మనం వేసుకోవచ్చండి. చూడండి అలానే ఒక హాఫ్ కప్పు మిర్చి పౌడర్ అండి. నేను బాగా ఎర్రగా ఉన్నటువంటి మిర్చిని తీసుకుని ఇలా వేయించి మిక్సీ పట్టి తీసుకున్నాను. ఈ పౌడర్ని కూడా, మిర్చి పౌడర్ని. అలానే మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్నటువంటి స్పైసెస్ ఉన్నాయి కదా, వాటిని ఇలా మిక్సీ పట్టేసి వేయించుకుని ఇలా వేసేసుకున్నాను. ఇలా కలుపుకోండి అటు ఇటుగా. వీటిని ఒక 5 మినిట్స్ అలా కలిపేసుకునేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి అండి. ఇంక ఇలా చాలు, ఇది బాగా కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు ఒక వీడియో క్లిప్ మిస్ అయిపోయిందండి. నేను ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను స్పైసీనెస్ కోసం. అలానే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మీకు పెప్పర్ వద్దనుకుంటే మిర్చి పౌడర్ వేసినప్పుడు ఇంకా కొద్దిగా వేసేసుకోండి. నాకు ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది, అందుకనే మీకు చెప్తున్నాను. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే రిమూవ్ చేసేసుకోండి. ఇది ఆప్షనల్ అనమాట. నేనైతే ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేశాను. ఇది ఇలా కంప్లీట్గా చల్లగా అయిపోవాలండి. మొత్తం మనం ఇక్కడ తీసుకున్నటువంటి చికెన్ అన్నది, పాన్లో ఉన్నటువంటి చికెన్ అటు ఇటు కదుపుకుంటూ కంప్లీట్గా ఒక 15 మినిట్స్ ఇలా రెస్ట్ ఇచ్చేసి దీన్ని చల్లగా అయ్యేంతవరకు అలా వదిలేసేయాలండి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక 15 మినిట్స్ అలా వదిలేసి అగైన్ చూడండి ఇలా చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి నేనైతే ఒక హాఫ్ బౌల్ నిమ్మపండు రసం తీసేసుకున్నానండి. నేను ఒక లార్జ్ సైజులో ఉన్నటువంటి ఒక 5 నిమ్మపండులను తీసుకుని వాటి రసాన్ని తీసి ఇలా యాడ్ చేసేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. దీనికి హాఫ్ కేజీ చికెన్కి ఒక హాఫ్ కప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వేసేసుకున్నా. ఇప్పుడు టేస్ట్ చూద్దాము. కొద్దిగా సాల్ట్ తక్కువ ఉందండి. మళ్ళీ అగైన్ 1 స్పూన్ యాడ్ చేసేసాను నేను. అంతే అండి. వీటిని ఇలా బాగా కలిపేసుకునేసి ఇంకా ఒక 15 మినిట్స్ అలా కంప్లీట్గా కూల్ అయ్యేంత వరకు పెట్టేసుకోండి. చూడండి చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. దీన్ని ఇలా ఒక గ్లాస్ బౌల్ తీసుకుని, గ్లాస్ బౌల్ కానీ పింగాణీది కానీ ఎయిర్ టైట్గా ఉండేటువంటి ఒక కంటైనర్లో తీసుకుని దీన్ని ప్రిజర్వ్ చేసి పెట్టేసుకోవాలండి. ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు పికిల్ అన్నది. చాలా బాగుంటుందండి. రైస్లోకైనా, దోశలైనా, పూరి, చపాతీ దేనిలోకైనా కూడా అడ్జస్ట్ అయిపోవచ్చు. చాలా బాగుంటుంది పికిల్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఇలా కంప్లీట్గా చల్లగా అయిపోయింది కదా. దీన్ని అటు ఇటు కదిపేసుకునేసి ఒక గ్లాస్ బౌల్ తీసుకుని కంప్లీట్గా దాన్ని కూడా ఎక్కడ తడి లేకుండా నీట్గా తుడిచి పక్కన పెట్టేసుకోండి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక బౌల్ తీసుకుని నేను మొత్తాన్ని ప్యాన్లో ఉన్నటువంటి చికెన్ పికిల్ మొత్తాన్ని ఇలా కంప్లీట్గా బౌల్లోకి తీసేసుకుంటున్నాను నేను. ఇలా చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ బౌల్లోకి వేసేసుకున్నాను మొత్తాన్ని కంప్లీట్గా. నెమ్మదిగా ఇలా వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉన్నటువంటి చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. చూసారా ఇలా. అంతే అండి, ఈ చికెన్ పికిల్ 2 డేస్ తర్వాత అలానే పెట్టుకునేసి 2 డేస్ తర్వాత బాగా మంచిగా చికెన్ ముక్కలకి సాఫ్ట్నెస్ అనేది వస్తుందండి. చూసారా ఇలా 2 డేస్ తర్వాత ఇలా వచ్చిందండి చికెన్ ఇది అన్నది చాలా బాగా వచ్చింది పికిల్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.